ఈరోజు ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం. మనందరి జీవితాల్లో భాగమైపోయిన యూట్యూబ్ అసలు ఎలా మొదలైంది? అవును. ఒక ఫెయిల్యూర్ ఐడియా నుంచి ఇంత పెద్ద సక్సెస్ ఎలా అయ్యింది? మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఈ కథ మొదలైంది పేపాల్ ఆఫీసుల్లో. ముగ్గురు యువ ఇంజనీర్ల నిరాశ నుండి వాళ్లకు తమ పనిలో ఆ మజా పోయింది. అక్కడ్నుంచి సొంతంగా ఏదైనా నిర్మించాలనే ఆలోచన ఎలా పుట్టింది? ఇక్కడే అసలు విషయముంది. యూట్యూబ్ ఏదో గొప్ప విజన్తో మొదలవ్వలేదు. నిజానికి అదొక పెద్ద వైఫల్యం నుండి పుట్టింది. వైఫల్యమా? అవును. ముగ్గురు వ్యవస్థాపకులు స్టీవ్ చెన్, చాడ్ హర్లీ మరియు జావేద్ కరీం పేపాల్ను ఈబే కొనుగోలు చేశాక ఒక పెద్ద కార్పొరేట్ మిషన్లో చిన్న నట్టుబోల్టులా మారిపోయారు. అంటే వాళ్ల ఐడెంటిటీ పోయినట్టు ఫీలయ్యారన్నమాట. ఖచ్చితంగా. వాళ్ల పేర్లు మాయమైపోయాయి. మనుషులు స్ప్రెడ్షీట్లలో జస్ట్ ఒక హెడ్ కౌంట్గా మిగిలిపోయారు. పనిలో ఆ కిక్, ఆ స్ఫూర్తి పూర్తిగా పోయింది. ఆ ఫ్రస్ట్రేషన్, ఆ అనుభవమే వారిని బయటకు నెట్టి ఇక చాలు, మన దారి మనం చూసుకోవాలి అని నిర్ణయించుకునేలా చేసింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే పెద్ద కంపెనీలో గుర్తింపు కోల్పోవడం అనే ఫ్రస్ట్రేషన్ నుంచే యూట్యూబ్ పుట్టిందన్నమాట. చాలా ఆసక్తికరంగా ఉంది. అవును. సరే, వాళ్ళు బయటకొచ్చారు. తర్వాతేంటి? వాళ్ల మొదటి ఆలోచన నుండి గూగుల్ కొనుగోలు వరకు, ఇప్పుడు ప్రపంచంలో రెండో అతిపెద్ద సెర్చ్ ఇంజిన్గా మారడం వరకు జరిగిన ఆ మొత్తం ప్రయాణాన్ని కొంచెం లోతుగా చూద్దాం. తప్పకుండా. వాళ్ల మొదటి అదుగు ఎటుపడింది? సరే, ఆ ముగ్గురు మిత్రులు మళ్లీ కలిశారు. ఈసారి సొంతంగా ఏదన్నా చెయ్యాలనే కసితో ఉన్నారు. వాళ్ల మొదటి ఆలోచన ఏంటో తెలుసా? వీడియో ఆధారిత డేటింగ్ సైట్. అవును. చాట్ గ్యారేజ్లో కూర్చుని దానికి యూట్యూబ్ అని పేరు పెట్టారు. ఆలోచన సింపుల్గానే ఉంది కదా? ఆలోచన సింపులే, కానీ ఆచరణ దాదాపు అసాధ్యం. మనం 2005 గురించి మాట్లాడుకుంటున్నాం. ఓ రైట్. ఆ రోజుల్లో ఇంటర్నెట్లో వీడియో చూడటమనేది ఒక పెద్ద టాస్క్. ఫైల్సేమో చాలా పెద్దవిగా ఉండేది. వాటిని ప్లే చేయడానికి 100 రకాల సాఫ్ట్వేర్ ప్లగ్గిన్స్ కావాలి. అంటే చాలాసార్లు అవి క్రాష్ అయ్యేవి కదా? అవును, చాలాసార్లు అయ్యేవి. ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు మనం బటన్ నొక్కగానే వీడియో ప్లే అయినంత సులభం కాదనమాట. ఆ టెక్నికల్ సమస్యను ఎలా దాటారు? అదే కదా అసలు సవాలు. ఖచ్చితంగా. వాళ్ళ అదృష్టం కొద్దీ సరిగ్గా అదే సమయంలో ఫ్లాష్ ప్లేయర్ 8 అనే ఒక టెక్నాలజీ వచ్చింది. ఫ్లాష్ ప్లేయర్, ఓకే. దీన్ని ఒక సింపుల్ అనాలజీతో చెప్పొచ్చు. ఆ రోజుల్లో ఆన్లైన్ వీడియోని చూడటమంటే వేర్వేరు భాషల్లో ఉన్న పుస్తకాలను ఒకే లైబ్రరీలో పెట్టడం లాంటిది. అర్థం కాలేదు. అంటే ప్రతి వీడియోకి ఒక ప్రత్యేకమైన డిక్షనరీ, దాన్నే కోడెక్ అంటారు, అది అవసరం. మీ కంప్యూటర్లో ఆ డిక్షనరీ లేకపోతే వీడియో ప్లే అవ్వదు. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది. ఫ్లాష్ ప్లేయర్ ఒక యూనివర్సల్ ట్రాన్స్లేటర్ లాగా పనిచేసింది. అది ఏ వీడియోనైనా అందరికీ అర్థమయ్యే భాషలోకి మార్చి నేరుగా బ్రౌజర్లోనే చూపించింది. వావ్! ఇదే అసలైన గేమ్ చేంజర్. ఈ యొక్క టెక్నాలజీ లేకపోతే యూట్యూబ్ ఉండేదే కాదు. అంటే సరైన సమయంలో ఒక టెక్నాలజీ రావడం వాళ్లకు కలిసొచ్చిందన్నమాట. సరే, టెక్నాలజీ సమస్య తీరింది. ఫిబ్రవరి 2005లో సైట్ లైవ్లోకొచ్చింది. అప్పుడేమైంది? జనాలు ఎగబడిపోయారా? జనాలు రావడం కాదు కదా, కనీసం ఒక్కరు కూడా తొంగి చూడ్లేదు. ఏంటి, ఒక్కరు కూడా రాలేదా? పూర్తి నిశ్శబ్దం. పత్రికల్లో వార్తలేదు, ఎవరిలోనూ ఆసక్తి లేదు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే వాళ్లు క్రేగ్స్ లిస్ట్లో ఒక ప్రకటన ఇచ్చారు. దేని గురించి? ఎవరైనా మహిళలు తమ డేటింగ్ ప్రొఫైల్ వీడియో అప్లోడ్ చేస్తే $20 ఇస్తామని ఆఫర్ చేశారు. మరి ఎవరైనా చేశారా? ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించలేదు. వాళ్ల మొదటి ఆలోచన దారుణంగా విఫలమైంది. అంటే వాళ్ల అసలు ఐడియా పూర్తిగా బెడిసికొట్టింది. చాలా స్టార్టప్లకు ఇక్కడే కథ ముగుస్తుంది. కానీ యూట్యూబ్ విషయంలో అసలు కథ ఇక్కడే మొదలైంది కదూ? అవును, ఇక్కడే అనుకోని మలుపు తిరిగింది. పూర్తి నిరాశలో జావేద్ కరీం ఏదో ఒకటి చేద్దామని తన దగ్గరున్న వీడియోలను అప్లోడ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ ఫేమస్ వీడియో. శాండియాగో జూలో ఏనుగుల ముందు నిలబడి మీ అట్ ద జూ అని చెప్పిన 18 సెకండ్ల వీడియో అది. ఆ తర్వాత విమానాలు టేకాఫ్ అవ్వడం, ప్రకృతి దృశ్యాలు, ఇలా ఏది దొరికితే అది పెట్టాడు. ఆ వీడియో ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది. బిలియన్ల వ్యూసున్న వీడియోల పక్కన. చరిత్రకు సాక్ష్యంగా. సరే, అతను వీడియోలు పెట్టడం మొదలుపెట్టాక ఏం జరిగింది? అప్పుడు ఊహించనిది జరిగింది. ఇతరులు కూడా వీడియోలు అప్లోడ్ చేయడం ప్రారంభించారు. మరి కాని డేటింగ్ కోసం కాదు కదా? అస్సలు కాదు. తమ పెంపుడు జంతువుల వీడియోలు, వెకేషన్ వీడియోలు, తమ పిల్లల ఫన్నీ మూమెంట్స్, ఇలా వాళ్ళ జీవితంలోని చిన్న చిన్న క్షణాలను పంచుకోవడం మొదలుపెట్టారు.
అంటే వాళ్ళు అనుకున్న దానికి పూర్తి భిన్నంగా జరుగుతోందన్నమాట. అవును. మొదట వ్యవస్థాపకులు అయ్యో మా సైట్ను ఇలా వాడేస్తున్నారేంటి అని కంగారుపడ్డారు. కానీ వాళ్ల ముందు రెండే దారులున్నాయి: యూజర్లను ఆపడం లేదా వాళ్ళు చూపిస్తున్న దారిలో వెళ్లడం. వాళ్ళు రెండో దారిని ఎంచుకున్నారు. అవును. యూట్యూబ్ను దేనికైనా ఒక వేదికగా మార్చేశారు. ఈ ఒక్క నిర్ణయమే అన్ని మార్చేసింది. అద్భుతం. అంటే యూట్యూబ్ను క్రియేట్ చేసింది ఫౌండర్స్ అయితే దానికి అసలు రూపమిచ్చింది యూజర్లే అన్నమాట. ఆ తర్వాత పెరుగుదల ఎలా ఉంది? అది పెరుగుదల కాదు, ఒక సునామీ. ఆ సమయంలో సోషల్ మీడియా అంటే మైస్పేస్. అవును, మైస్పేస్. అది ఇంటర్నెట్లోనే అతిపెద్ద కమ్యూనిటీ. యూజర్లు యూట్యూబ్ వీడియోలను మైస్పేస్లో పెట్టడం మొదలుపెట్టారు. అంతే. అంటే ఒకేసారి చాలా పెద్ద ఆడియన్స్కి రీచ్ అయిందన్నమాట. యూట్యూబ్ వీడియోలక్కడ కనిపించటం అంటే ఒక చిన్న ఊరి బ్యాండ్ సడన్గా ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో ప్రదర్శన ఇవ్వడం లాంటిది. వ్యూస్ 0 నుండి లక్షలకు, ఆపై కోట్లకు చేరాయి. అప్లోడ్లు ప్రతివారం రెట్టింపయ్యాయి. వినడానికే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. కానీ ఈ భారీ పెరుగుదల వెనుక ఒక పెద్ద సమస్య కూడా ఉంటుంది కదా. ఖర్చులు. ఖచ్చితంగా. సర్వర్లు, బ్యాండ్ విడ్త్, వీటన్నిటికీ డబ్బు ఎవరు కట్టారు? అదే వాళ్లకు అసలైన తలనొప్పిగా మారింది. యూజర్లు పెరిగే కొద్దీ బిల్లులు కూడా ఆకాశాన్నంటాయి. నెలకు $1,000లకు చేరాయి. అయ్యో. ఆ సమయంలో స్టీవ్ చెన్ తన వ్యక్తిగత క్రెడిట్ కార్డుల మీద కంపెనీ బిల్లులు చెల్లించాడు. ఏంటి, సొంత క్రెడిట్ కార్డులా? అవును. ఒకదాని తర్వాత ఒకటి అన్ని కార్డుల లిమిట్ అయిపోయే వరకు వాడుతూనే ఉన్నాడు. చివరికి బ్యాంకులు అతని అకౌంట్లను ఫ్రీజ్ చేశాయి. నమ్మలేకపోతున్నాను. అంటే కంపెనీ బిల్లులన్నీ తన సొంత క్రెడిట్ కార్డుతో కట్టాడా? ఆ అప్పుల భారం తలుసుకుంటేనే భయమేస్తోంది. అవును. వాళ్ళు చాలా వేగంగా పెరుగుతున్నారు. కాని అదే వేగంతో దివాళా తీసే ప్రమాదంలో ఉన్నారన్నమాట. అంటే వాళ్ళకు వెంటనే పెట్టుబడి కావాలి. ఖచ్చితంగా. కానీ సిలికాన్ వ్యాలీలోని చాలా వెంచర్ క్యాపిటలిస్టులు వాళ్ళని చూసి నవ్వారు. ఎందుకు? ఐడియా బాగుంది అబ్బాయిలు, కాని డబ్బు ఎలా వస్తుంది? వీడియోలను హోస్ట్ చేయడానికే ఇంత ఖర్చవుతుంటే లాభాలెక్కడ్నించొస్తాయి అని కొట్టిపారేశారు. ఒక్క నిమిషం. అంటే సిలికాన్ వ్యాలీలో ఉన్న మేధావులందరూ భవిష్యత్తులో $1 బిలియన్ కంపెనీ అవ్వబోయేదాన్ని చూసి ఇది పనికిరాదన్నారా? వాళ్ళు ఏం మిస్ అయ్యారు? ఇది కేవలం ఒక సాధారణ విషయం కాదు. 2005లో .com బబుల్ పగిలిపోయిన గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఆ భయం ఇంకా ఉందన్నమాట. ఉంది. పెట్టుబడిదారులు యూజర్ గ్రోత్ అనే మాట వింటేనే భయపడేవారు. వారికి స్పష్టమైన లాభాల మార్గం కనిపించకపోతే ఎంత మంచి ఐడియా అయినా చెత్తబుట్టలో వేసేవారు. యూట్యూబ్ ఆ భయాలను దాటుకుని నిలబడాల్సొచ్చింది. వాళ్ళు ఖర్చులను చూశారు, ఫౌండర్స్ కమ్యూనిటీని చూశారు. సరిగ్గా చెప్పారు. మరి డబ్బు ఎలా వచ్చింది? ఏదో ఒక అద్భుతం జరిగుండాలి. ఒక బార్బిక్యూ పార్టీలో అనుకోకుండా అద్భుతం జరిగింది. రోల్ ఆఫ్ బోతా అనే ఒక మాజీ పేపాల్ సహయోగి. ఓకే. అతను యూట్యూబ్ను ప్రయత్నించి తన హనీమూన్ వీడియోలను అప్లోడ్ చేసి స్నేహితులకు పంపించాడు. ఆ సైట్ ఎంత సింపుల్గా, శక్తివంతంగా ఉందో చూసి ఆశ్చర్యపోయాడు. అతనప్పుడు సెకోయా క్యాపిటల్లో భాగస్వామి. సెకోయా క్యాపిటల్ అంటే సిలికాన్ వ్యాలీలో కింగ్ మేకర్ లాంటి వాళ్ళన్నమాట. గూగుల్, యాపిల్ లాంటి కంపెనీల్లో మొదట్లో పెట్టుబడి పెట్టింది వాళ్లే. అవును. అతను వెంటనే వాళ్లను సెకోయా ఆఫీస్కు పిలిపించాడు. కొన్ని రోజుల వ్యవధిలోనే సెకోయా $3.5 మిలియన్లు పెట్టుబడి పెట్టింది. వావ్! ఆ డబ్బుతో వాళ్లొక ఆఫీస్ తీసుకున్నారు. అది కూడా పిజ్జా షాప్ పైనున్న ఒక పాత గిడ్డంగి. ఎలుకలు తిరుగుతూ ఉండేవి. అయినా పర్వాలేదు, వాళ్లకు బతకడానికి అవసరమైన ఇంధనం దొరికింది. హమ్మయ్యా, డబ్బు సమస్య తీరింది. ఇకంతా సాఫీగా సాగిపోయిందా? డబ్బు సమస్య తీరితే అంతకంటే పెద్ద సమస్యలు మొదలయ్యాయి. పెరుగుదలతో పాటు శత్రువులు కూడా పెరిగారు. అంటే? సాటర్డే నైట్ లైవ్ లాంటి ప్రముఖ టీవీ షోల క్లిప్పులు యూట్యూబ్లో వైరల్ అయ్యాయి. దాంతో ఎన్బీసీ లాంటి పెద్ద నెట్వర్కులు మా కంటెంట్ వెంటనే తొలగించండి అని లీగల్ నోటీసులు పంపాయి. అది ఊహించిందే, కాపీరైట్ ఇష్యూస్. కాని అంతకంటే పెద్ద శత్రువులు కూడా వచ్చారు కదా. వచ్చారు. యూట్యూబ్ పెరుగుదలను చూసి భయపడిన మైస్పేస్ తమ ప్లాట్ఫాంపై యూట్యూబ్ లింకులను రహస్యంగా బ్లాక్ చేయడం ప్రారంభించింది. అది పెద్ద దెబ్బ. చాలా పెద్ద దెబ్బ. అన్నింటికంటే పెద్ద ముప్పు పెద్ద రికార్డ్ లేబుల్స్, మూవీ స్టూడియోల నుండి వచ్చింది. వాళ్ళు $1 బిలియన్ కాపీరైట్ ఉల్లంఘన కేసులతో బెదిరించారు. ఒక్క కేసు చాలు కంపెనీని మూసేయించడానికి. అంతే. ఒకవైపు యూజర్ల ప్రేమ, మరోవైపు ఇండస్ట్రీ నుండి తీవ్రమైన ఒత్తిడి. వాళ్ళు ఒక సందిగ్ధంలో చిక్కుకున్నారు. అంటే
యూట్యూబ్ ఎంత వేగంగా పెరిగిందో దాన్ని ఒంటరిగా కాపాడుకోవడం అంత కష్టంగా మారిందనమాట. ఇది వాళ్ళ చేతులు దాటిపోతోంది. ఈ పరిస్థితిలోనే వాళ్ళు అమ్మేయాలనే నిర్ణయానికొచ్చారా? అవును. అది కేవలం ఆర్థిక నిర్ణయం కాదు, మనుగడ కోసం తీసుకున్న నిర్ణయం. తమ సృష్టిని కాపాడుకోవడానికి దానికొక పెద్ద శక్తి అండ అవసరమని వాళ్ళు గ్రహించారు. దాన్ని ఒక పెద్ద కంపెనీకి అమ్మేయడమే ఏకైక మార్గం. అదే ఏకైక మార్గం. వెంటనే పెద్ద కంపెనీల మధ్య ఒక పోటీ మొదలయుంటుంది. మైక్రోసాఫ్ట్, యాహూ, వయాకామ్ అందరూ రంగంలోకి దిగారు. కానీ చివరికి గెలిచింది గూగుల్. అవును. వాళ్ళు అంత నమ్మకాన్ని ఎలా కలిగించారు? అప్పటికే గూగుల్ వీడియో అనే వాళ్ల సొంత ప్లాట్ఫామ్ ఫెయిల్ అవుతోంది కదా. ఆ తమ వైఫల్యాన్ని ఒప్పుకుని పోటీదారుని కొనడం అంత సులభమైన నిర్ణయమా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. గూగుల్ చాలా తెలివైన నిర్ణయం తీసుకుంది. తమ సొంత ప్రాడక్ట్ ఫెయిలవుతోందని వాళ్లు గ్రహించారు. ఓకే. మార్కెట్లో యూట్యూబ్ ఒక రాకెట్లా దూసుకుపోతోందని వాళ్లకు తెలుసు. దాన్ని ఓడించడం కంటే దాన్ని సొంతం చేసుకోవడమే తెలివైన పని అని నిర్ణయించుకున్నారు. రైట్. చర్చల సమయంలో మిగతా కంపెనీలన్నీ యూట్యూబ్ను తమ వ్యాపారంలో ఎలా విలీనం చేసుకుంటాయో చెప్పాయి. యాహూ వాళ్లైతే యూట్యూబ్ బ్రాండ్నే తీసేస్తామని కూడా అన్నారు. ఓహ్, అది వ్యవస్థాపకులకు పెద్ద షాక్ అయ్యుంటుంది. తమ బిడ్డకు పేరు మార్చినట్టు. ఖచ్చితంగా. వాళ్లకు పేపాల్, ఈబే అనుభవం బాగా గుర్తుంది. ఈబే వచ్చాక పేపాల్ సంస్కృతి ఎలా దెబ్బతిన్నదో వాళ్లు కళ్లారా చూశారు. ఆ తప్పు మళ్లీ జరగకూడదని అనుకున్నారు. అవును. ఆ కథను పునరావృతం చేయడానికి వాళ్లు సిద్ధంగా లేరు. అప్పుడే గూగుల్ ఒక భిన్నమైన శక్తివంతమైన వాగ్దానం ఇచ్చింది. ఏంటది? గూగుల్ సీఈఓ ఎరిక్ షిమిట్ వాళ్లతో చెప్పిందొక్కడే, 1.65 బిలియన్లిస్తాం, యూట్యూబ్గానే ఉంటుంది. దాన్ని నడపాల్సింది మీరే. మీకు కావాల్సిన వనరులు, స్వాతంత్రం మేమిస్తాం. డబ్బు కంటే ఆ హామీకే వాళ్ళెక్కువ విలువిచ్చారు. ఖచ్చితంగా. ఆ ఒప్పందం డెన్నిస్ రెస్టారెంట్లో కొన్ని గంటల్లోనే ముడిసిపోయింది. ఆ తర్వాత యూట్యూబ్ కథ పూర్తిగా మారిపోయింది. గూగుల్ అండతో వాళ్లేం చేశారు? గూగుల్ కింద యూట్యూబ్కు అవసరమైన వనరులు, లీగల్ రక్షణ లభించాయి. వాళ్లు వెంటనే కాపీరైట్ సమస్యలను పరిష్కరించడానికి కంటెంట్ ఐడి అనే శక్తివంతమైన టెక్నాలజీని నిర్మించారు. అంటే వాళ్ళ శత్రువుల్నే భాగస్వాములుగా మార్చుకున్నారు. పెద్ద స్టూడియోలు, రికార్డ్ లేబుల్స్తో లైసెన్సింగ్ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కాని అన్నింటికంటే ముఖ్యమైన విప్లవాత్మకమైన మార్పు పార్ట్నర్ ప్రోగ్రాంను ప్రారంభించడం. దీనివల్ల మొదటిసారిగా వీడియోలు చేసేవాళ్లు డబ్బు సంపాదించడం మొదలుపెట్టారు. క్రియేటర్ ఎకానమీకి ఇదే పునాది రాయి. సరిగ్గా చెప్పారు. ఇదొక చారిత్రాత్మక మలుపు. హాబీలు పూర్తిస్థాయి కెరీర్లుగా మారాయి. తమ గదుల్లో వీడియోలు చేసే సాధారణ వ్యక్తులు ప్రపంచవ్యాప్త తారలుగా మారారు. కొందరు చిన్న చిన్న వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు. అవును. ఈ మార్పుతో యూట్యూబ్ కేవలం వీడియోలు చూసే వేదికగా మిగిలిపోలేదు. అదొక కొత్త ఆర్థిక వ్యవస్థకు, ఒక కొత్త సంస్కృతికి జన్మనిచ్చింది. ఈరోజు ప్రతిరోజు బిలియన్ గంటలకు పైగా వీడియోలు ఆ ప్లాట్ఫాంపై చూడబడుతున్నాయి. నమ్మలేని విషయం. మొత్తం మీద చూస్తే ఈ కథ చాలా అద్భుతంగా ఉంది. తమ పనిలో అర్థం కోల్పోయిన ముగ్గురు ఇంజనీర్లు ప్రపంచం కథలు చెప్పే విధానాన్ని, వినోదాన్ని చూసే పద్ధతిని పూర్తిగా మార్చేశారు. అవును. ఒక విఫలమైన డేటింగ్ సైట్ ఆలోచన ప్రపంచంలోనే అతిపెద్ద క్రియేటివ్ ప్లాట్ఫామ్గా ఎలా మారింది? ఇది పట్టుదల, అనుకోని మలుపులు, ముఖ్యంగా వినయం గురించి చెప్పే కథ. అవును. ఇక్కడ వినయం చాలా ముఖ్యం. ఈ మొత్తం ప్రయాణం ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఏంటది? ఒక టెక్నాలజీ విజయం కేవలం దాని వ్యవస్థాపకుల మేధస్సు వల్లే సాధ్యమవుతుందా? లేక వినియోగదారులు దాన్ని ఊహించని మార్గాల్లో ఉపయోగించడం వల్ల సాధ్యమవుతుందా? ఇంట్రెస్టింగ్ పాయింట్. యూట్యూబ్ విషయంలో వారు డేటింగ్ సైట్ను నిర్మించాలనుకున్నారు. కాని వినియోగదారులు దానిని తమ జీవితాలను పంచుకునే ఒక వేదికగా మార్చారు. వ్యవస్థాపకుల గొప్పతనమేమిటంటే వాళ్లు తమ ఈగోను పక్కన పెట్టి తమ అసలు ఆలోచనను వదులుకున్నారు. అవును, వదులుకొని వినియోగదారులు చూపిన మార్గంలో నడవడానికి సిద్ధపడ్డారు. అంటే యూట్యూబ్కు అసలైన దిశానిర్దేశం చేసింది వినియోగదారులే. ఈ చర్చ విన్న తరువాత ఆలోచించాల్సిన విషయం ఒకటి మిగిలిపోయింది. వినియోగదారుల చేతిలో రూపుదిద్దుకున్న ఒక వేదిక దాని సృష్టికర్తల అసలు ఉద్దేశ్యాన్ని ఎంత దూరం దాటి ప్రయాణించగలదు? అలా మారినప్పుడు దాని భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంటుంది? దాన్ని నిర్మించిన వారి చేతుల్లోనా, లేక దాన్ని వాడుతున్న కోట్ల మంది చేతుల్లోనా?